ఈ సభలో ఏర్పాటు చేయవలసిందిగా ప్రతి కార్యకర్తలు నాయకులందరినీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, ఎంపీపీలు, డిప్యూటీషన్లు, సర్పంచులు అందరినీ కూడా పేరు పేరున మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. కాబట్టి అన్నగారి ఆధ్వర్యంలో వాళ్ళు ఈ సభను దిగ్విజయం చేస్తారనేసి ఆశిస్తూ మీకందరికీ మరొకసారి జై జగన్. రామచంద్రారెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు నారాయణ సోమన్న గారికి, పెద్దలు గౌరవనీయులు రెడ్డప్పన్న గారికి, శ్యామేశ్వరి గారికి, హేమంత్ 25వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో బస్సు యాత్ర తలపెట్టారో ఆ బస్సు యాత్ర మనం 25వ తారీఖున ఈ పొలంనేరు నడిబొడ్డున జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మండలంలోని స్థానికంగా ఉన్నటువంటి కన్వీనర్స్, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల సచివాలయ కన్వీనర్లు, మండల కన్వీనర్లు, జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు మరియు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా చివరాంకం వరకు అంటే క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని మనం ఈ రాయలసీమలోనే దిగ్విజయంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పొలంనేరులో మనం ఎంత పెద్ద ఎత్తున ఈ బస్సు యాత్ర విజయవంతం చేసుకుంటామో రాబోయేటువంటి కాలంలో జరగబోయేటువంటి ఎలక్షన్ మనకు అంత సులభంగా ఉంటుంది. అంతేకాకుండా చిత్తూరు జిల్లాలో గత 1995 నుండి ఈ జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిచినటువంటి చరిత్ర పెద్ద ఆయన కుటుంబాన్ని, పెద్ద అయింది. రాబోయేటువంటి ఎలక్షన్లో కూడా చరిత్ర పునరావృతం కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి 14 నియోజకవర్గాల్లో కూడా 14 మంది ఎమ్మెల్యేలు కలవాలి, పార్లమెంట్ సభ్యులు కలవాలి. అది మన పెద్ద ఆయన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్గా ఇవ్వాల్సినటువంటి అవసరం మన జిల్లా వాసులకు ఎంతో ఉంది. కాబట్టి ఈ బస్సు యాత్ర మనం అందరము కూడా దగ్గరుండి ప్రతి ఒక్కరిని మమైకమై ఎక్కడ వేరే అవకాశాలకి తావివ్వకుండా ఈ యాత్రను దిగ్విజయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్, పెద్దిరెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి గారి నాయకత్వం. ఒకరి అభిమాని గారు కానీ అందరి అభిమాని, అందరికీ తోడు నీడుగా పనిచేస్తూ పార్టీని పటిష్టంగా పనిచేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మన శ్రేయోభిలాషి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, పెద్దపార్టీ జిల్లా పరిషత్లో నాకు తెలిసి మంచి మీ అందరి ఆశీస్సులతో ఎంపీ గారు, నా క్లాస్మేట్ గారికి, అదేవిధంగా మీరందరూ పట్టుకోమని పార్టీకే ఎవరైతే పట్టుకోమనైతే మీరే పట్టుకోమని, మీరందరూ కష్టపడితేనే పార్టీ ముందుకుంటుంది. మేము మళ్ళీ జగనన్న మమ్మల్ని ఆస్వాదించి మంత్రులు చేసుకుంటున్నాం. ఈరోజు మనం అందరూ కూడా ఒకటి గుర్తించాలి. ఇప్పుడే ఆయన చెప్పాడు స్టైల్ బస్ యాత్ర అంటేనే జగనన్న యాత్రగా ప్రజలకు భావిస్తాం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వచ్చినా జన సందోహం ఉంటుందనే ఆలోచనతోనే జగనన్న చేసిన పథకాలు ఈ 75 సంవత్సరాలు అయినాక నిజంగా
ఇది పేదవాళ్ళకి లబ్ధి పొందిన పథకాలా లేకపోతే కోటీశ్వరులకు లబ్ధి పొందిన పథకాలనేది ప్రజలు నిర్ణయించాలని చెప్పడంతోనే అంటే మనం గడప గడప ప్రోగ్రాం పెట్టినాము. ఇప్పుడు ఈ ప్రజా సంకల్పయాత్రలో చెప్పినటువంటి కార్యక్రమం అన్ని కూడా వాగ్దానాలు కూడా సార్వజనికంగా పూర్వకంగా తీసుకున్నాడు. మనందరూ కూడా ఆలోచించాల్సింది ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరిందా లేదని చూడుకుంటున్నారు జగనన్న. అది మామూలుగా మీకు అందరికీ కూడా తెలుసు. మనందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ నేత జగనన్న ఇచ్చినటువంటి యాత్ర బస్ యాత్ర, ఇది జనయాత్ర, ఈ సముద్రం యొక్క అలల యాత్ర కాబట్టి దీనందరూ బాగా కష్టపడి ప్రజలందరూ తండోపతండాలుగా వస్తున్నారు. జగనన్న వచ్చినట్టు భావిస్తున్నారు. మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మనం రాయలసీమలో ఎక్కడికి పోయినా ఎక్కడ చూసినా నిజంగా అది ఒకప్పుడు ఎన్టీ రామారావు చెప్పేవాడు, ఆకాశం నీల ఆకాశం ఆకాశం అని చెప్పేవాడు. దానికన్నా ఇంకా పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమం చేస్తున్నాము. నేను మిమ్మల్ని అంతా కోరేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా అన్ని జాతులు లబ్ధి పొందారు, ప్రతి జాతి లబ్ధి పొందింది. కానీ చంద్రబాబు నాయుడిని అవినీతిగా తీసుకొని పోయి జైల్లో పెడితే ఈరోజు ఒక సెక్షన్ ఏ విధంగా తయారైందంటే అవినీతిని సపోర్ట్ చేసే అవినీతి చక్రవర్తికి అవినీతి కోట్లంతా ఓటైనారు. ఎందుకు ఈ మాట్లాడలోనంటే వెన్నుపోటుదారులంతా ఓటైనారు. అందరూ ఎమ్మెల్యేలు కూడా ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచిన వాళ్ళందరూ ఇప్పుడు చంద్రబాబుతో ఉన్నారు. వాళ్ళు వెన్నుపోటుదారులు అయినారు. ఈ సంక్షేమ కార్యక్రమాల్ని ఓర్వు లేకుండా కడుపు కాలిపోయి కడుపు పగిలిపోయిన వాళ్ళందరూ ఒక పట్టుకున్నారు. మనందరూ ఒక పట్టుకున్నాము, పేదవాళ్ళు ఒక పట్టుకున్నాము. దాన్ని ఆలోచించాల్సిన మిమ్మల్ని కోరుకుంటూ, రెండోది జైల్లో పెడితే అవినీతి పరుడు కాదని ఎవరు చెప్పలే, కానీ బెయిల్ లేకుండా చేస్తా ఉన్నారని. ఇప్పుడు ముందు కన్ను పోయింది, ఈ కన్నుకి ఇప్పుడు ఆపరేషన్ చేశారు. నేను ఆ రోజు చెప్పిన ఇంకా చంద్రబాబు నాయుడిని లోపల ఎవరు పంపించలేరు. ఈ రోజు కన్ను పోయింది, రేపు హార్ట్ పోతుంది, వచ్చే వారం కిడ్నీలు పోతుంది, మళ్ళీ క్యాన్సర్ వస్తుందంటే ఇప్పుడు క్యాన్సర్ వచ్చినట్టు డాక్టర్ చేస్తున్నారు. ఇవంతా వచ్చినాక చంద్రబాబు రోగిష్టి, అన్ని వ్యాధులు ఉండేవాడు, పరిపాలించేదానికి ఇంకా అనర్హుడని ఈ కోర్టులను తీర్పిస్తుందేమని అందరూ కూడా ఎదుర్కొంటున్నాము. కన్ను లేని వాడు చూడలేడు. అప్పుడు ధృతరాష్ట్రుడు పరిపాలించాడు పాండురాజు తరఫున. ఇప్పుడు ఇతనికి ధృతరాష్ట్రుడు అయిపోయిన కానీ పాండురాజు ఎవరు లేదు. కాబట్టి కన్ను లేనివాడు పరిపాలించలేడు, క్యాన్సర్ వచ్చినోడు ముందుకు పోలేడు, హార్ట్ లేనివాడు బతకలేడు, కిడ్నీ పోయినోడు డయాలిసిస్ పేషెంట్ అయిపోతాడు. అందువల్ల ఆ డాక్టర్లు కూడా నా కోరిక ఏమంటే ఎట్లా మంచి డాక్టర్లు పెట్టుకున్నాడు. బెయిల్ వచ్చేదానికి అది సిద్ధార్థ లూథర్ అనే ఒక మహా వ్యక్తిని దాదాపు 1200 కోట్లు ఖర్చు పెట్టి వకీలు పెట్టుకున్నాడు. 100% నిన్నే వచ్చింది. ఆర్టీ ఎన్లార్జ్ అయిందంట. ఆర్టీ ఎన్లార్జ్ అయింది. రేపేమొస్తుంది? ఈ రోజు చంద్రబాబు సైడ్ కూడా స్టేట్మెంట్ చూసి క్యాన్సర్ మెడపైన ఎల్లుంటికి మెడకిల్ ఉండేది ఏంటి? కిడ్నీలు పోయి డయాలిసిస్ పోతారు. కాబట్టి అన్ని వ్యాధులు వచ్చింది కాబట్టి వ్యాధిగ్రస్తులు కాబట్టి పరిపాలనకి అనర్హుడని ఆ సుప్రీంకోర్టు హైకోర్టు కూడా ఖచ్చితంగా ఈ తీర్పు ఇచ్చే కార్యక్రమాలు తొందరగా వస్తుంది. పోవాలని కోరుకోవట్లే. దీన్ని మళ్ళీ ఒక పెద్ద ఎత్తున ఉన్న వాస్తవం ఈ డాక్టర్లు ఇచ్చేది పాపం హైకోర్టు వాళ్ళు మంజూరు చేస్తున్నారు. ఇంకా మొత్తం వస్తుంది, ఇంకా పోవడం ఇంకా శాశ్వతంగా పడకపోయిన ఉంటాడు. కాబట్టి మనందరం కూడా వన్ సైడ్ ఎలక్షన్ వస్తున్నది. మనందరూ అన్ని జాతులకు సంబంధించిన ఎలక్షన్ ఇది. ఇది బైబిల్ పురాణం మన భగవద్గీత మాదిరిగా బ్రాహ్మణ్ చేశాడు జగనన్న. ఆ రకంగా మనల్ని ముందుకు తీసుకుని వస్తున్న జగనన్నకి ఈ సామాజిక సాధికార సంఘం ఈ యాత్ర అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాదు, నవరత్నాలు అందరికీ పడుతుంటుంది. కానీ ఈ సమాజంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని ఇంకా అణగదొక్కుతున్నారు. కాబట్టి వీళ్ళకు నవరత్నాలు తీసుకుని వచ్చి వీళ్ళు ఈక్వల్గా తీసుకుని రావాలి అని రాజకీయ సమానమైనటువంటి జగన్మోహన్ రెడ్డి కోసం అన్ని జాతులు అన్ని కులాలు కూడా సపోర్ట్ చేయాల్సిందని కోరుకుంటూ, ఇది పెద్ద ఎత్తున జగనన్న వస్తే ఏ విధంగా జనాలు వస్తారో దానికైనా రెట్టింపుగా తీసుకుని వస్తేనే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి, అదేవిధంగా మన
గౌడ గారికి కూడా పేరు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వించి పెద్ద ఎత్తున తీసుకొని రావాల్సిందిగా మనం కోరుకుంటూ 25వ తేదీ నాటికి పెద్ద ఎత్తున మనం సక్సెస్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీకు ధన్యవాదాలు. నారాయణ స్వామి గారు, పెద్దలు, మన పార్లమెంట్ సభ్యులు రెడ్డప్పన్న గారు, వాసు గారు, మన జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు, మున్సిపల్ చైర్పర్సన్ చౌడేశ్వరమ్మ గారు, చాముండేశ్వరమ్మ గారు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి గారు, మండి సుధా గారు, పట్టణ అధ్యక్షులు జాఫర్ గారు, కృష్ణమూర్తి గారు, ఇంకా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ నమస్కరిస్తూ, సమావేశం ముఖ్య ఉద్దేశం 25వ తేదీ మన నియోజకవర్గంలో సామాజిక యాత్ర జరుగుతూ ఉంది. ఇది ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించింది. మన ప్రభుత్వం గత 4.5 సంవత్సరంలో మైనారిటీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ ఇంకోదికంగా సేవలు అందించడే కాకుండా రాజకీయంగా కూడా దాదాపు మనం చూస్తే ప్రతి ఎన్నికల్లో కూడా 70% పైన వారికి అన్ని పదవులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మన రాష్ట్రంలో చేయలేదు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను గుర్తించి వారిని సామాజికంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సామాజిక న్యాయయాత్ర లేదా సామాజిక బస్ యాత్ర అని చెప్పి ఈ యాత్రను మనం అన్ని నియోజకవర్గాల్లో కూడా చేస్తా ఉన్నాం. మరి ఆ విధంగానే 25వ తేదీ మన నియోజకవర్గంలో ఇది జరగబోతూ ఉంది. దానికి మీరందరూ కూడా సహకరించి పెద్ద ఎత్తున సభలు మనము విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే అందరూ కూడా పోటీపడి ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఇది విజయవంతం అవుతూ ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద రోజు 3 సభలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద 3 ప్రాంతాల్లో, ఉత్తరాంధ్రలో కానీ, కోస్టల్ జిల్లాల్లో కానీ, మన రాయలసీమలో కానీ. మరి ఈ 3 సభలు కూడా బాగా విజయవంతం అవుతూ ఉన్నాయి. మీరంతా కూడా మీడియాలో కానీ, పత్రికల్లో కానీ చూసింటారు. ఆ విధంగానే ఇక్కడ కూడా విజయవంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అందించిన సేవలన్నీ కూడా మనం చెప్పుకునే విధంగా ఏ విధంగా ఆయన మంచి చేశాడు అని చెప్పి మనం చెప్పే విధంగా ఈ యాత్ర సాగుతుంది. తప్పకుండా దీన్ని మనం అందరూ కూడా కలిసి విజయవంతం చేయాలని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా వారు మొత్తం ఆయన ధ్యాస అంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మీద పెట్టే ఈ పరిపాలన అంతా కూడా 4.5 సంవత్సరం సాగించారనేది మనందరికీ కూడా తెలుసు. అది మనం బాహటంగా అందరికీ కూడా తెలిసే విధంగా చెప్పే విధంగా ఈ సభ జరుగుతుంది. అందరూ కూడా కోఆపరేట్ చేసి విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ అదే సార్ చూస్తున్నా మొత్తం చెప్తాను, రేపు మాట్లాడతాను. జనాలు Bueno,
ఆ.